అన్న ఒకటే చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా అన్న, సినిమా చాలా 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 చక్కగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే క్లియర్ చెప్తున్నా, వెంకటేష్ గారి నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే సినిమాలలో కొన్ని సినిమాలు ఏంటంటే వెంకటేష్ గారు కామెడీ వేలతో వెళ్ళిపోయింది, కొన్ని సెంటిమెంట్తో వెళ్ళిపోయినా, కానీ ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనేది చాలా డిఫరెంట్. అసలు ఎవ్వరు ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వెంకటేష్ గారి నుంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనేది అల్టిమేటెడ్ భయ్య, నిజంగా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఈజ్ ఎ గుడ్. నిజంగా ఆ తండ్రి కూతుర్ల మధ్య ఆ సెంటిమెంట్ వల్ల నిజంగా ఒక 365 మంది పిల్లల్ని కాపాడడం అనేది సూపర్గా చూపించారు. ఆ కాన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి వచ్చి వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా ఆర్య గారు చేశారు. నిజంగా అన్న ఒక సినిమా 80% హిట్ అయితే అది వెంకటేష్ గారికి ఇంకొక 20% అంటే ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ అన్న చాలా బాగుంది. అసలు ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ అయితే డిఫరెంట్గా చూపించారు. డైరెక్షన్ కొత్తదనం ఉందన్న, అంటే వెంకటేష్ గారి నుంచి ఇలాంటి సినిమాలు చేయొచ్చు అనేది మరోసారి చూపించారు. సూపర్. అయితే నాకైతే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే ఒక సెంటిమెంట్ మామూలుగా సో అని వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ మూవీ అంటే స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఫుల్ యాక్షన్, ఎక్కడో కొద్దిగా ఒక 2 minutes అంతా సెంటిమెంట్ ఉంటుంది, కానీ మొత్తం యాక్షన్ మూవీ అంటే చాలా బాగున్నాయి. నా ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా విలన్ కూడా బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా మనోడు అసలు ఆ ఫన్ వేతో విలన్గా చూపించడం అయితే అల్టిమేట్. అంటే ఒక విలన్ని ఎవరైనా విలన్ అంటే సీరియస్నెస్ ఉంటుంది. ఆ విలన్ ఏంటంటే ఎంత పెద్ద సీరియస్ అయిన ప్రాబ్లం అయినా కూడా మనోడు నవ్వుకుంటూ ఈజీగా తీసుకెళ్ళి ఆ హీరోని రెచ్చగొట్టడం కానీ అదంతా చాలా డిఫరెంట్గా చూపించారు. ఒక వే ఆఫ్ టాకింగ్ వెళ్ళిపోయిందన్న, కొత్తదనం ఉంది సినిమాలో అన్న. నాకైతే ఓవరాల్గా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది. ఫ్యామిలీ లేడీస్కి అయితే ఒకటి క్లియర్ చెప్తాం అనుకుంటున్నాం. మీరు వెంకటేష్ నుంచి అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకటేష్ గారు అయితే అంతకు మించిస్తారు. కాకపోతే ఇందులో యాక్షన్ సెంటిమెంట్ అంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ మీకు బోర్ అనేది అయితే ఉండదు. సంక్రాంతికి సూపర్ అండి. సంక్రాంతికి బరాబర్ రావాల్సిన మూవీ అన్న, ఎందుకంటే ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి. గుంటూరు కారం వచ్చి అదేంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి మన హనుమాన్ సినిమా వచ్చింది. హనుమాన్ సినిమా ఏంటంటే ఒక సోషల్ సర్వీస్, ఒక సోషల్ మెసేజ్ తరఫు నుంచి వెళ్ళిపోయింది హనుమాన్ గురించి. ఇది వచ్చేందంటే ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. అంటే ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు కూడా డిఫరెంట్గా వచ్చినాయి. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఒకటి ఏంటంటే దేవుళ్ళ గురించి వచ్చింది, భక్తి గురించి వచ్చింది, ఇంకోటి వచ్చి ఏంటంటే సాయంత్రం అనేది ఏంటంటే ఓన్లీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అంటే యాక్షన్తో పాటు సెంటిమెంట్ ఉంటుంది, తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఉంటుంది. అది అల్టిమేట్గా చూపించారు. ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది భయ్య. మీరైతే తప్పకుండా నిజంగా వెంకటేష్ గారి నుంచి సెంటిమెంట్ ఆ ఫన్ వేవ్ మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అయితే మామూలు అలా అంటే మంచిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం ఫుల్ యాక్షన్, అందులో డౌట్ అయితే లేదు అన్న. సైంధవ్ సినిమా ఎప్పుడు వచ్చిన సినిమా మాత్రం మామూలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక మంచి మెసేజ్ వాలంటీర్ సినిమాలోకి వచ్చిందన్న. శైలేష్ గారు తీసిన అంటే మన వెంకటేష్ బాబు గారిని తీసుకొని అంటే డాటర్ అండ్ తండ్రి వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ సీన్స్ మాత్రం మస్తు పండించాడు. నాకైతే మస్తు అనిపించిందన్న. సినిమా అంటే కొందరు అంటారు బాగలేదు అంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఆ సినిమాలో స్టోరీ ఏంది, ఆ కంటెంట్ ఏంది, అసలు ఏంది సినిమా. బొమ్మల ఆట ఎట్లా తీస్తారన్న డైరెక్టర్కి తెలుసు ఆ మెసేజ్ ఎలా ఎలాంటి. ఆయన పాప చనిపోయినా కూడా ఒక 10 మంది పాపలు బతకాలన్న మెసేజ్ తీసిన సినిమా. అసలు వెంకటేష్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్. సినిమా మాత్రం మస్తు ఉందన్న. మంచి మెసేజ్ అందరు పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా అనేది. పర్లేదన్నా, పర్లేదు అనిపించిన సినిమా. పాజిటివ్స్ వస్తే వెంకటేష్ గారు యాక్టింగ్, వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ గారి పెర్ఫార్మెన్స్, ఇంకా మిగతా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ యాక్షన్ సీన్స్, బీజిఎం బాగుంది, బట్ కుడ్ బి బెటర్ అనిపించింది. నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే అన్న, ఇది ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో రాసుకున్న సినిమాని ఎమోషన్ పెట్టేయడం వల్ల ఓవర్ ఎమోషన్ అయిపోయి యాక్షన్ని డామినేట్ చేసి క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్ అనేది మొదలైంది. సో సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తుంది మనల్ని. సో అదొక డిసప్పాయింట్మెంట్. ఓవరాల్గా మూవీ అబౌవ్ యావరేజ్ అనిపిస్తుంది. వెంకటేష్ గారు అయితే పెర్ఫార్మెన్స్ పిక్స్, ఏజ్కి తగ్గ క్యారెక్టర్, యాక్షన్ సీన్స్లో కుమ్మేశారు. ఆయన డైలాగ్ డెలివరీలో ఆయన బేస్తో ఎరగొట్టేశారు. నవాజుద్దీన్ హిందీ డైలాగులు, హిందీలో తెలుగు యాడ్ చేసే డైలాగులు, ఆయన కామెడీ యాంగిల్, ఆయన ఇరిటేటింగ్ క్యారెక్టరు ఇరగొట్టేశారు. వాళ్ళిద్దరే సినిమాకి హైలైట్. వాళ్ళిద్దరు లేకపోతే సినిమానే లేదన్నట్టు ఉంటుంది. మనకి ఏంటంటే ఇక సెకండ్ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమా కాదు అనిపించిన. ఇప్పుడు ప్రతి రకమైన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అని చూస్తున్నారు జనాలు. ఇది సంక్రాంతికి చూడాలని లేదు. బట్ కాంపిటీషన్తో వచ్చినప్పుడు ఒక సినిమాకి అంత ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారిగా అట్రాక్ట్ అయిపోతే ఇప్పుడు సైంధవ్ లాంటి సినిమాలు అనేది అట్రాక్ట్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. ఆ డిసడ్వాంటేజ్ అయితే సైంధవ్కి ఉంది. బాగానే ఉంది, పాప క్యారెక్టర్ బాగా చేసింది. డైరెక్షన్ వెంకటేష్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన నో డౌట్. అండ్ హిట్ 1 బాగుంటుంది, హిట్ 2 బాగుంటుంది, సైంధవ్ కూడా బాగానే చేశారు. బట్ ఏంటంటే మనకి సైంధవ్ కంటే హిట్ 2 బాగుంటుంది, హిట్ 2 కంటే హిట్ 1 బాగుంటుంది. సేమ్ లైక్ ఇప్పుడు మనకి జైలర్ చూసుకుంటే కనుక మనవడు ఉంటాడు,
కొడుకు చనిపోతే ఒక యాక్షన్ కోసం వెళ్తాడు. ఇదేంటంటే ఇది కూడా సేమ్ అంతే, పూర్తిగా ప్రాబ్లం ఉంటే యాక్షన్ కోసం వెళ్తారు. బట్ జైలర్లో ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు, ఇందులో వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ వేరు. సేమ్ ఏంటంటే ఇంటికి సమస్య వచ్చింది, వాడిలో దాగి ఉన్న నిజమైన క్యారెక్టర్ని బయటపడ్డాం, అదే కాన్సెప్ట్ రెండింటిలో. బట్ అది అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ ఈ బీజిఎం అంతా లేదు కాబట్టి ఇది అంత ప్లస్ పాజిటివ్ అవ్వాలి. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఎమోషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక బ్యాడ్ యాస్ అసాసిన్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎమోషన్తో ఈక్వల్గా వెళ్ళాలి, కానీ ఆ క్యారెక్టర్ని ఎమోషన్ డామినేట్ చేయకూడదు. ఎమోషన్ ఆ క్యారెక్టర్ డామినేట్ చేసినప్పుడు ఏమైనా వల్ల ల్యాగ్ అనేది వచ్చేసి సెకండ్ హాఫ్లో. సో దానివల్ల మాకు డిసడ్వాంటేజ్ వచ్చింది. పర్లేదు, ఇప్పుడు ఓటీలో అన్ని రకాలు చూసేస్తున్నారన్న, ఏం పెద్ద చిన్నపిల్లలు చూడకూడదనే లేదు. పర్లేదన్న, ఏం కాదు. అంటే తీసుకునే విధానంలో ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడు పబ్జి ఆడుతున్నారు, అదేం కాదా, ఇప్పుడు పబ్జి ఆడుతున్నప్పుడు లేదా సినిమా చూస్తే వచ్చిందా? చిన్నాడి మీద పెద్దోడు నిలిచాడు, కానీ పెద్దోడి మీద హనుమంతుడు నిలిచాడు అంతే.